వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పివి. రేవంత్ రెడ్డి సర్కార్ స్పీడ్ పెంచిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రధానంగా 6 గ్యారంటీలను అమలు చేయడంలో జెట్ స్పీడ్తో కాంగ్రెస్ సర్కార్ ప్రయాణం చేస్తుంది. తాజాగా భద్రాచలంలో మరి ఇళ్ల స్థలాలకు సంబంధించింది కానీ 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కానీ నిర్ణయం తీసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఇక రేపు ఎల్లుండి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మహిళా శక్తి పేరుతో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గ్యాస్, అదేవిధంగా జీరో బిల్తో పాటు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇతర అనేక స్కీమ్స్ను ప్రారంభిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా మరి 2 గ్యారంటీలను అమలు చేసి లోక్సభ ఎన్నికల్లో మరి ఎక్కువ స్థానాల్ని కైవాసం చేసుకునే వైపుగా ఆ పార్టీ ప్రయాణం చేస్తున్నట్టుగా కనపడుతుంది. డిబేట్లోకి వెళ్ళే ముందు ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం హామీల అమల్లో స్పీడ్ పెంచింది. ఎన్నికలకు ముందు అభయహస్తం పేరుతో 6 గ్యారంటీ హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా, యువ వికాసం ఉన్నాయి. ఈ 6 హామీల్నే విజయానికి 6 మెట్లుగా మార్చుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వీటి అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం సహా మంత్రులు పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. అధికారం చేపట్టిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీల్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆరు గ్యారంటీ హామీల్ని వేగంగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావించిన గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వ్యవస్థల్ని చక్కదిద్దే బాధ్యత భుజానికెత్తుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమల్లోకొచ్చింది. ఇందులో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అలాగే 500కే సిలిండర్ హామీలు పట్టాలెక్కాయి. పేద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఇక గృహజ్యోతి కింద 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే జీరో బిల్లులు జనరేట్ అయ్యాయి. పల్లెల్లో, పట్టణాల్లోని పేదలకు ఫ్రీ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇక భద్రాచలం వేదికగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అమల్లోకి తెచ్చారు. పేదలందరికీ సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. చేయూత గ్యారంటీలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలకు పెంచారు. వృద్ధులకు నెలకు 4,000 రూపాయలు అందాల్సి ఉంది. మరోవైపు రైతు భరోసా కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇది పాత విధానమే అమలవుతోంది. కౌలు రైతుల్ని గుర్తించిన తర్వాత రైతులకు, కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందనుంది. అలాగే వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇది అమల్లోకి రావాల్సి ఉంది. మరోవైపు యువ వికాసం కింద విద్యార్థులకి 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ హామీ మిగిలి ఉంది. ఇందులో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు కార్యాచరణ రెడీ అవుతోంది. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచడంతో ప్రతిపక్షాలు సెల్ఫ్ డిఫెన్స్లో పడుతున్నాయని హస్తం నేతలంటున్నారు. 6 గ్యారంటీల అమలు అసాధ్యమంటున్నారు. 100 రోజుల్లోనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే వీటికి సీఎం సహా కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నిస్తున్నారు. సర్కార్ అంటేనే సంపద సృష్టించడం, పేదలకు పంచడం. అయితే ఈ బ్యాలెన్స్ సరిగా చూసుకోవాలి. రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్స్ ని అమలుతో పాటు 2 లక్షల రుణమాఫీ దిశగా కార్యాచరణ రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు.
మరోవైపు 100 రోజులే కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇస్తామని, ఆ తర్వాత తమ ఆందోళనలు కొనసాగుతాయని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. నిజానికి 100 రోజులు కూడా గడవకు ముందే హామీల అమలుపై తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ నడిపారు బీఆర్ఎస్ నేతలు. సర్కారు కూలిపోతుందని ఇంకొందరు నేతలు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిధులకు ఇబ్బంది ఉండదని, 100కు 100% హామీల అమలు వేగంగా జరుగుతుందన్న అర్థంలో సీఎం రేవంత్ మాట్లాడితే దాన్ని వక్రీకరించేలా ప్రచారం చేస్తున్నారంటున్నారు హస్తం నేతలు. దేశంలో కాంగ్రెస్ సహా విపక్షాల అధికారంలో ఉన్న ఏ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ నిధులివ్వడం లేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ మాటిస్తే వెనక్కి పోదని, తెలంగాణ కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే వచ్చిందన్న విషయాన్ని హస్తం నేతలు ప్రస్తావిస్తున్నారు.